హాయ్ మావాస్, ఈ వీడియోలో మీరు డేటా సైంటిస్ట్ జాబ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. పిఎన్జీ కంపెనీ నుంచి డేటా సైంటిస్ట్ రోల్ మీద ఫ్రెషర్స్ని అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ని హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఈ వీడియోలో దాని యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసా. మీరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ దీని యొక్క అప్లికేషన్ లింక్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ జాబ్ అనేది కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరిగిందనమాట. కంపెనీ నేమ్ వచ్చేసి పిఎన్జీ. ప్రజెంట్ ఇందులో మనకి డేటా సైంటిస్ట్ రోల్ మీద హైరింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ప్రొడక్ట్ సప్లై అని అయితే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. అండ్ దీని యొక్క లొకేషన్ వచ్చేసి గోవాలో అయితే ఉందన్నమాట. సో ఇందులో మనకి ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ అనమాట. సో దీనికి ఎంట్రీ లెవెల్ అంటే ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ వరకు ఎవరైనా దీనికి అప్లై చేయొచ్చు అని వాళ్ళు అక్కడ మెన్షన్ అయితే చేశారు. సో ఇప్పుడు దీని యొక్క జాబ్ లొకేషన్ అండ్ వర్క్ అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి జాబ్ డిస్క్రిప్షన్లో సో పిఎన్జీ ఫౌండ్ చేసి 180 ఇయర్స్ అవుతుందన్నమాట. అండ్ స్టార్టింగ్ వాళ్ళు శాంపుల్ సోప్తో అండ్ క్యాండిల్తో కంపెనీ అయితే స్టార్ట్ చేశారని కూడా వాళ్ళు అక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ కంపెనీ యొక్క అచీవ్మెంట్స్, సో దాని గోల్స్ గట్ట ఇవన్నీ ఇచ్చారనమాట. అది పెద్దగా మనకి అవసరం లేదు. సో ఇక్కడ మనకి ఓవర్ ద జాబ్ కూడా అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోవచ్చు ప్రొవైడ్స్ అన్ ఐడియల్ స్పేస్ టు వర్క్ గ్రౌండ్ బ్రేకింగ్ అప్స్టర్న్ ఇంప్రూవ్మెంట్స్ రిలేటెడ్ టు ద మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ లెర్నింగ్ ప్రొడక్ట్స్ విత్ ఇంటెలిజెంట్ కనెక్టెడ్ టెక్నాలజీస్ మీద. సో వీటిలన్నిటి మీద కూడా మీ జాబ్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఒక ఓవర్ వ్యూ అయితే ఇస్తున్నారన్నమాట దాని గురించి. సో ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా అయితే ఇచ్చారు. సో ఇక్కడ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీలో ప్రోడక్ట్ సప్లై డేటా సైంటిస్ట్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ప్రొవైడ్స్ ఎ టెక్నికల్ లీడర్షిప్ ఇన్ సపోర్టింగ్ ఓయూ ఇన్నోవేషన్స్ ప్రాజెక్ట్స్ అండ్ యాక్ట్స్ యాజ్ ఎ కీ ఎనేబులర్ కింద అండ్ డెలివరీ రిజల్ట్స్ అగైనెస్ట్ ఛాలెంజెస్. సో ఇంకేంటంటే వర్క్ విత్ ద అనోటేషన్స్, సో డెవలప్ అండ్ ప్లాన్ రిక్వైర్డ్ అనలిటిక్ ప్రాజెక్ట్స్ మీద, సో బిజినెస్ నీడ్స్ అండ్ డేటా సైన్స్ టూల్స్ మీద. సో ఇవన్నీ కూడా సో డెవలప్ న్యూ ఎబిలిటీ అనలిటిక్స్ ప్రెడిక్టివ్ అండ్ ప్రెస్పెరేటివ్ మోడలింగ్ మెథడ్స్ అండ్ టూల్స్లోని కూడా ఇవన్నీ మీరు మీ రోల్ అనేది మీ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. సో ఇంక ఇవన్నీ చాలా పాయింట్స్ అయితే ఇచ్చారు. సో ఇవన్నీ మీరు చదువుకోవచ్చు కావాలంటేనే. సో ఇక్కడ చూసుకోవచ్చు లెవరేజ్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ అండ్ కండక్ట్ ఎక్స్టర్నల్ ఫోకస్ రీసెర్చ్ టు డ్రివెన్ సజెషన్స్ ఆన్ అనలిటికల్ మోడల్ ప్రోడక్ట్స్ మీద, సర్వీసెస్ మీద అండ్ ప్రోటోకాల్స్ అండ్ స్టాండర్డ్స్ మీద, ఇంకా డేటా మీద. సో ఇంకా ఇక్కడ మనకి చూసుకుంటే కొన్ని ఎక్విప్మెంట్స్ మీద, ఐఓటీఐ డెవలప్మెంట్ ఎవల్యూషన్స్ మీద, సో ఇంకా అనాలిటిక్ క్యాపబిలిటీస్ మీద. సో వీటిలన్నిటి మీద కూడా మీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో దీని జాబ్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మనకి రోల్ రిక్వైర్మెంట్స్లో వచ్చేసి సో ఇక్కడ దీనికి పైథాన్ లాంగ్వేజ్ కానీ అండ్ ఎజూర్ కానీ, మ్యాట్లాబ్, పవర్ బిఐ, ట్యాబ్లా అండ్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ కానీ, ఇంకా .NET కానీ, ఇంకా చూసుకుంటే మనకి మెషిన్ లెర్నింగ్. సో ఇవన్నీ కూడా మనకి వచ్చి ఉండాలని అయితే వీళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. సో సఫిషియంట్ బిజినెస్ నాలెడ్జ్మెంట్ టు అండర్స్టాండ్ విత్ డేటా ఈజ్ ఇంపార్టెంట్ వెన్ ఫైండింగ్ ఆర్ రెలవెంట్ అండ్ హౌ టు ఎక్స్ప్లోర్ ద డేటా టు మేక్ డెసిషన్స్లో కానీ. సో ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలని అయితే చెప్తున్నారు అన్నమాట. సో టెక్నికల్ అండర్స్టాండింగ్ కానీ, మెటట్రానిక్ సిస్టమ్ మీద ఫస్ట్ ప్రిన్సిపల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్వాన్స్ అనలిటిక్స్ కానీ, సో డిజైన్ విజువలైజేషన్స్లో అండ్ ఇన్నోవేషన్ అప్రోచెస్, ఎబిలిటీ టు యాసెస్ బిజినెస్ అండ్ ఆపరేషన్స్ టు ఫైండ్ ఆపర్చునిటీ దెన్ డ్రివెన్ కేసెస్. సో డేటా ఇంజనీర్ మీద కానీ ఐటీ సెక్యూరిటీ అండ్ రిస్క్. సో ఈ విధంగా కొన్ని పాయింట్స్ అయితే వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇవన్నీ వచ్చుంటే కనుక మీరు ఫ్రెషర్ అయినా సరే ఈ జాబ్కి అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది అప్లై చేసిన తర్వాత మనకి సో ఫస్ట్ మనకు ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో అందులో క్వాలిఫై అవుతే కనుక నెక్స్ట్ మీకు ఫర్దర్ అప్డేట్స్ అన్ని వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఇంటర్వ్యూ అప్పుడు అండ్ ఇంకేమైనా టెస్ట్లు ఉన్నాయనేది కూడా క్లియర్గా వాళ్ళు ఆ మెయిల్లో మీకు మెన్షన్ అయితే చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు వాళ్ళు పెట్టిన ఫస్ట్ రౌండ్లో మీరు క్వాలిఫై అవుతే కనుక. సో అది ఈ జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఐ హోప్ ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసి అనుకుంటున్నాను. మీకు ఇంకా దీని గురించి టాప్ టు పిన్ తెలియాలనుకుంటే కనుక దీని ఒక లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది. సో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అక్కడ లింక్ అయితే ఉంటుంది. మీరు టాప్ టు పిన్ చదువుకుంటే అప్పుడు అప్లై అయితే చేసుకోండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది మా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కావట్లేదంటే మీరు ఎప్పుడో ఉండే రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే షార్ట్ లిస్ట్ అవ్వదు. సో మీ రెజ్యూమ్ రోల్కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ మీరు అప్లోడ్ చేస్తే మీకు రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట. సో నేను ఇది చెప్పాలనుకున్నది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.